హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు ట్రావెల్ చేస్తున్నా ఇన్ శ్రీకృష్ణ చెన్నుపాటి ఓల్వో B9R బస్లో. సో ప్రజెంట్ బస్లో ఉన్న మియాపూర్లో ఎక్కానమాట ఇప్పుడే. సో మనం మియాపూర్ నుంచి గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ అలా శంషాబాద్ మీదకి వెళ్తాం. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. జస్ట్ ఒక 1 అవర్ ప్లాన్ చేసుకున్నాం. టైం 11:30 అయింది. నేను 10:30కి ప్లాన్ చేసుకుని మెట్రో ఎక్కి మియాపూర్ నుంచి ఎక్కానమాట బస్సు. ఎగ్జాక్ట్ టైం 12:30 అయింది. మనం గచ్చిబౌలి నుంచి బయలుదేరామాట. చాలా లేట్ అయిపోయింది ఇవాళ. సో చూద్దాం రేపు బెంగళూరు ఏ టైంకి ఎంటర్ అవుతాము, లాస్ట్ పాయింట్కి ఎప్పుడు వెళ్తాం చూద్దాం. ఇది ఓల్వో B9R మాన్యువల్ గేర్ ఉంటుంది. మాన్యువల్ అంటే మన లాస్ట్ వీడియోలో ఐ షిఫ్ట్ అంటే ఆటోమేటిక్ బ్లాక్ చేస్తాం. ఇప్పుడు మనం మాన్యువల్ బ్లాక్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు గచ్చిబౌలి స్టార్ట్ అయ్యాం. 12:30 అంటాం ఎగ్జాక్ట్. అవుటర్ రింగ్ రోడ్ దిగుతున్నాం అన్నమాట. శంషాబాద్ దగ్గర బెంగళూరు హైవేలో ఒక 15 నిమిషాలు వచ్చేసాం గచ్చిబౌలి ORR నుంచి మన బెంగళూరు ఎగ్జిట్కి. సో టైం 12:45 అయింది. శంషాబాద్ దగ్గర. సో చూద్దాం రేపు మార్నింగ్ మనం ఏ టైం కల్లా బెంగళూరు ఎంటర్ అవుతామో, అక్కడ నుంచి మన లాస్ట్ పాయింట్కి ఎప్పుడు వెళ్తామో చూసుకుని వెళ్ళాలన్నమాట. ఇటు వెళ్తే డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం ఇటు నుంచి. మనం బెంగళూరు హైవేలో ఎగ్జిట్ అవుతున్నాం. ఇంకా ఊపుడు వాందే ఉంటుంది. ఇలా ఉంది డ్రైవర్ పడుకున్నాను, సేఫ్టీ లేదు. వీడు వచ్చిన డ్రైవర్ పెట్టి టాటా ఫస్ట్ డ్రైవరే పోతుంది. డ్రైవర్ అంటే వాల్యూ ఉంటుంది. మానేస్తారు పక్కన పెట్టేసి అంటే ఆరెంజ్ VRL 9600. వా అంటే ఈ జమ్మూ కాశ్మీర్ అంటే అది జమ్మూ సపరేట్. పండి ఇవన్నీ వెళ్ళాం.
సో గైస్ టైం 2:40 అవుతుంది. కొత్తకోట దాటుతున్నాం అన్నమాట. కర్నూలు ఇంకొక 75 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి. నేను మాత్రం క్యాబిన్లోనే ఉన్నా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా క్యాబిన్ రైడ్. ఎందుకంటే ఇది వోల్వో B9R మల్టీ యాక్సిల్ మాన్యువల్ అంటే మనం సేమ్ మన కార్ డ్రైవ్ చేసినట్టే గేర్స్ ఉంటాయి. మనం ఎంత కావాలంటే అంత పవర్ ఒకసారి డౌన్ చేసుకుని తెచ్చుకోవచ్చు పవర్. ఇది ఒక క్రేజీ, ఈ టెక్నాలజీ ఇప్పుడు రావట్లేదు కాబట్టి కొంచెం ఈ బస్సులో ట్రై చేస్తున్నాయి సార్ వీడియో. ఇప్పుడు అన్నీ ఐ షిఫ్ట్లో ఆటోమేటిక్ కాబట్టి బా 500 బస్సెసా? సో గైస్ మనం కృష్ణా రివర్ పాస్ అవుతున్నాం. చీకట్లో ఏం కనిపించలేదు కానీ మనకి కింద కృష్ణా నది ఉంటుంది. ఇది కృష్ణా బ్రిడ్జ్. ఇది overtaking Jagan and Intercity Volvo 11R and Yellow Bus Volvo 11R all at one time. సో గైస్ ఎంటర్డ్ ఇంటూ ఆంధ్రప్రదేశ్. కర్నూలు వచ్చాం అన్నమాట. మనం తెలంగాణ నుంచి ఆంధ్ర ఎంటర్ అయ్యి కర్నూలు వచ్చాం. సో గైస్ ఎగ్జాక్ట్ టైం 3:45 అవుతుంది. కర్నూలు సిటీ నుండి వెళ్తున్నాం అన్నమాట. సో గైస్ టైం వచ్చేసి మార్నింగ్ 4:20 అవుతుంది. మనం దోన్ దాటుతున్నాం. దోన్ సో గైస్ టైం ఇప్పుడు 4:40 అవుతుంది. మనం గుత్తి దగ్గరలో ఉన్నాం. నేను రాత్రి నుంచి గుత్తి దాకా క్యాబిన్లోనే ఉన్నాను.
ఇక్కడ నుంచి పడుకుంటా ఇంకా మార్నింగ్ ఎక్కడ ఉంటే అక్కడ కవర్ చేస్తా ఇంకా. ట్రాన్స్ ఇండియా బండి ఆగింది ఇక్కడ. టైర్ బ్యాగ్. సో గుడ్ మార్నింగ్ గైస్ ఫ్రమ్ బాగేపల్లి. మనం కర్ణాటక ఎంటర్ అయిపోయాం ఆంధ్రప్రదేశ్ నుంచి. టైం ఎగ్జాక్ట్ 7:15 అవుతుంది. సో హార్డ్లీ ఇక్కడ నుంచి హెబ్బాలలో మనకు ఆల్మోస్ట్ ఒక 8:30 అలా అవుతుంది. ఇంకా లాస్ట్ పాయింట్కి వెళ్ళేలోపు 10 కల్లా వెళ్ళిపోతాం అన్నమాట. సో రైట్ టైం 9:30, 10 అవుతుంది నా ఎక్స్పెక్టేషన్. సో హాఫ్ అన్ అవర్ లేట్ వెళ్తాం. ఇంకా ట్రాఫిక్ బట్టి ఏ టైంకి వెళ్తాం ఏంటో చూడాలి ఇంకా. సో గైస్ 1 అవర్ లేట్ బెంగళూరు రీచ్ అయ్యమాట. ఇప్పుడే హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో ఉన్నాం. మొత్తం సిటీ ఎంటర్ అనేది ట్రాఫిక్కే ఉంది. కవర్ అయ్యే కొద్దీ లేట్ అయిపోతుంది అన్నమాట. రాత్రి 2 అవర్స్ లేట్, 1 అవర్ లేట్ వచ్చాం. ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.